Good morning, children. Today we are going to learn how to solve worksheet number 2 in real numbers. Okay, మరి సమ్స్ ఒకసారి చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మిగతావి చూద్దాం. మరి ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్కడ తప్పడింది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. దానికి ఏ ఈజ్ ఈక్వల్ టు yesterday we learned equal division lemma. A is equal to bq plus r. Substitute 80 is equal to 8 into 10 plus 0. అంటే q ప్లేస్ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది. ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ C. నెక్స్ట్ ఈక్వల్ డివిజన్ లెమ్మా ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్. ఇలాంటి ఇట్స్ సేఫ్ ఆఫ్ 2 co-primes మీన్స్ ప్రైమ్స్ అంటే ఏంటి అసలు 2, 3, 5. టేక్ ఎనీ 2 నెంబర్స్ having only any number, take any prime number having only 2 factors 1 and itself. మరి co-primes అంటే మరి twin primes ఉన్నాయి వేరు. మళ్ళీ 3, 5 difference of 2 numbers is to then 2 numbers are said to be twin primes. మరి co-primes అంటే సపోజ్ 5, 6 తీసుకుందాం. వీటి కామన్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటుంది, ఒకటే ఉంటుంది చూడండి. 5, 6 5కి ఫ్యాక్టర్స్ 1, 5 6కి 1, 2, 3, 6 కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఒకటే ఉంది. అదేవిధంగా 15, 16 తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 అవుతుంది. ఇటువంటి నెంబర్స్ని co-primes అంటారు అన్నమాట. వీటికి హెచ్సిఎఫ్ కట్టినట్లయితే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఇటువంటి లెక్కలు మనం స్కూల్ తీసిన తర్వాత క్లాస్ రూమ్లో నేర్చుకుందాం. మరి ఇవే లెక్కలని మనకి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ కింద ఇచ్చారు, అవన్నీ కూడా మనం తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 0, 5. ఓకే, ఫస్ట్ 0కి ఫ్యాక్టర్స్ 0, 1, 2 0కి ఫ్యాక్టర్స్ చూడండి 1, 2, 3, 4, 5 ఎట్సెట్రా. ఇవన్నీ కూడా 0లో క్యాన్సిల్ అవుతాయి కదా. 0/1 0, 0/2 0. అదేవిధంగా 5కి ఫ్యాక్టర్స్ 1, 5 రెండు ఉంటాయి. ఇప్పుడు రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ 1, 5. వీటిలో జస్ట్ నెంబరు 5 కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, ఇక్కడ 5 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 48. మరి కట్టినట్లయితే 48, 36 ఎలా తీసుకోండి. 1 టైం క్యాన్సిల్ అవుతుంది 12, 36 3 times 0. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది మరి ఇక్కడ 12 వస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4q plus r దెన్ వాల్యూస్ ఆఫ్ ఆర్ ఆర్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు bq plus r ఉంటే 0 less than or equal to r less than b. ఇక్కడ b ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది. అంటే 0 less than or equal to r less than 4. అంటే r వాల్యూస్ ఏమవుతాయి 0, 1, 2, 3. The value of q for the integers ఏది b ఏది సాటిస్ఫై. 29 is equal to 3 into చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది 29లో 3 9 times. 9 3s are 27 plus 2. అంటే ఎంత వస్తుంది మరి ఇక్కడ q వాల్యూ 9 వచ్చింది. ఆన్సర్ సి. Given positive integers a and b, they reduced unique pair of integers q and r satisfying Euclid division lemma. A is equal to bq plus r, then the value of r is 0 less than or equal to r less than b. This is very very important condition. Okay, next one చూడండి. 196కి 38,220కి హెచ్సిఎఫ్ కట్టాలి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం. ఆ నెంబర్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి, ఏం కంగారు పడిపోక్కర్లేదు. ఒకసారి చూద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిగ్ నెంబర్ 38,220, బి ఈక్వల్ టు 196. ఒకసారి పక్కకి వెళ్ళి దీన్ని డివిజన్ చేసుకున్నాము. డివిజన్ చేయండి ఒకసారి. 38,220ని 2 times 392 ఎక్కువ అయిపోతుంది. 1 టైం 196 తీసేయండి. 6, 8, 1, 186. 2 డౌన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే 4 digits ఉన్నాయి. ఇంటూ 10 అయితే 1960 వస్తుంది. ఎక్కువ అయిపోతుంది కదా. 9 times వేద్దాం. 9 6 are 54, 5 9 9s are 81 plus 5 86, 8 ఉంది. 9 1s are 9 plus 8 17. ఓకే, 17 64 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేయండి. 8 ఎంత వస్తుంది 9, 0. ఇప్పుడు 196 ఇక్కడ 0 ఉంది. ఒకసారి 5 ట్రై చేద్దాం చూడండి.
5 into 6, 5 6 are 30, 5 8s are 5 9s are 45 plus 3 48, 5 1s are 4 ఉంది కదమ్మా, 1 5s are 5 plus 4 9, ఎంత వచ్చింది 195 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు దెన్ Q ఈజ్ ఈక్వల్ టు ది రెజిస్ట్ Q is equal to 195, R equal to 0, such that A is equal to BQ plus R. That means 38,220 equal to 196 into 195 plus 0. Here R is equal to 0. 0 వచ్చేస్తుంది కాబట్టి therefore HCF ఎంత అవుతుంది, ఈ నెంబర్ అవుతుంది. మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ 195 ముందు వేసేస్తారు, అలా వేయకూడదు. ఫస్ట్ ఇక్కడ డివైజర్ ఇంటూ కోషియంట్, అది గుర్తుపెట్టుకోవాలి బాగా, డివైజర్ ఇంటూ కోషియంట్ ఇలా వేస్తేనే మీరు లెక్క కరెక్ట్గా చేసిన ఆన్సర్ కరెక్ట్గా వేయగలరు. లేకపోతే ఈ 195 పొరపాటుని ఇక్కడ వేస్తే ఆన్సర్ తప్పు అయిపోతుంది. మరి బాగా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇది కూడా HCF. ఏం కట్టాలి, ఈక్వల్ డివిజన్ లెమ్మ. లెట్ A ఈజ్ ఈక్వల్ టు 96, B ఈక్వల్ టు 72. ఓకే, నా సో డివైడ్ చేసుకొని 96ని 72 పెట్టి డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైమ్ 4 2. therefore they resist Q is equal to 1, R is equal to 24, such that A is equal to BQ plus R. That means 96 is equal to 72 into 1 plus 24. Here R is equal to 24, R is equal to 24. మరి ఇక్కడ R not equal to 0 కాబట్టి once again take A is equal to 72, B is equal to 24. therefore 72 is equal to 24 into 3. ఎంత 72 వచ్చేస్తుంది కదా, 0. therefore R is equal to 0. 0 వచ్చింది కాబట్టి HCF ఎంత అవుతుంది, ఇక్కడ ఈ 24 అవుతుంది. therefore HCF is equal to 24. HCF of 96 and 72 is 74. ఈ విధంగా చేస్తాం అన్నమాట. 4-5 లెక్కలు నెంబర్లు మార్చుకుని ప్రాక్టీస్ చేయండి. అవసరమైతే 6th 7th లెక్కలు తీసుకుని చేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ డివిజన్ నెంబర్ని 2 నెంబర్స్కి HCFని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తాం. మరి 3rd నెంబర్స్ ఏం చేయాలి, సపోజ్ ఇక్కడ 48 ఇచ్చారు, ఫస్ట్ ఈ 2 నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత వచ్చినటువంటి 24 వచ్చింది కదా, దీనికి 48కి ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అప్పుడు 3 నెంబర్స్కి HCF అవుతుంది. మనం 6thలో ఫాలో అయిన ఉపయోగించినటువంటి ప్రొసీజర్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, కెన్ యూ ఫైండ్ HCF ఆఫ్ 1.2, 0.12. మరి ఇక్కడ చూసినట్లయితే యూక్లిడ్ డివిజన్ నెంబర్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయాలి. ఎందువల్ల అది ఓన్లీ అప్లికబుల్ టు ఇంటీజర్స్. మరి ఎలా చేద్దాం దీన్ని, ఓకే 1.2ని 0.12ని డినామినేటర్స్ ఒకే విధంగా ఉండే విధంగా ఫ్రాక్షన్స్ కింద రాసుకుందాం. మరి ఇక్కడ చూసినట్లయితే 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 12/100 కింద రాసుకుందాం. మరి ఇక్కడ 1.2 100/100 ఎంత వస్తుంది, 1.2ని 100 పెట్టి మల్టిప్లై చేయాలమ్మా. 2 ప్లేసెస్ వెళ్తుందండి, ఎంత వస్తుంది 120/100 వస్తుంది. ఇక్కడ డినామినేటర్స్ 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్కి HCF పెడదాం. HCF ఆఫ్ 12, 120. ఓకే, మరి ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 120, B ఈజ్ ఈక్వల్ టు 12, B ఈజ్ ఈక్వల్ టు 12. therefore 120 ఈజ్ ఈక్వల్ టు 12 into 10 ప్లస్ 0. R ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. therefore HCF ఎంత అవుతుంది, HCF ఆఫ్ 12, 120 ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా 12. ఓకే, మరి మనం 100 పెట్టి డివైడ్ చేసాం కదా, ఈ నెంబర్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ ఏం చేద్దాం, therefore HCF ఆఫ్ 1.2, 0.12 ఈజ్ ఈక్వల్ టు 12ని 100 పెట్టి డివైడ్ చేయండి. ఎంత వస్తుంది 0.12. మరి జస్టిఫై చేయమన్నారు మిమ్మల్ని ఆన్సర్ని. జస్టిఫికేషన్ ఎలాగా, మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి 0.12, 1.2. దీనికన్నా ముందు మనం సపోజ్ 4కి 12కి HCF కావాలి. 4కి 12కి ఎంత వస్తుంది, 4 వస్తుంది. కట్టండి, 12 ఈజ్ ఈక్వల్ టు 4 into 3 ప్లస్ 0. therefore ఈ 4 ఏమవుతుంది, HCF అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ 4 దీనికి ఫ్యాక్టర్,
if x is a factor of y, x is a factor of y, then hcf of x comma y is equal ఏమవుతుంది x అవుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే 0.12 1.2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్లియర్లీ 0.12 is a factor of 1.2, therefore HCF of 0.12 and 1.2 is equal to 0.12. ఓకే, ఈ విధంగా ఈ సమ్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ కొంచెం లాజిక్ ఉందా, లాజిక్ పట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా చేసుకున్నామా. ఓకే, థ్యాంక్ యూ.